చేనులో చెమట కాదు రక్తమే కారుతోంది, పొలములో పంట కాదు బాధే మిగులుతోంది. ఆరుగాలం శ్రమించిన గింజ దక్కడం లేదు, రైతు మోము వాడిపోయి నిశ్శబ్దమే వినిపిస్తోంది. బతుకుతూనే ఉన్నాడు కానీ బ్రతికే లేడు, బతుకుతూనే ఉన్నాడు కానీ బ్రతికే లేడు. ఉదయమే లేచే ముందు బాధే నిద్ర లేపుతోంది, భూమి తల్లి కాదు ఇప్పుడు బరువుగా మారుతోంది. విత్తనం చేతిలో పట్టుకుంటే ఆశ కాదు అది భయం, ఈసారి అయినా పండుతుందా అన్న ప్రశ్నే జీవితం. ఎండ గుండెల్లో మంటగా, వాన కళ్ళలో మంటగా, రెండు వైపులా నలిగిపోతూ రైతు బతుకే తంట. బతుకుతూనే ఉన్నాడు కానీ బ్రతికే లేడు, బతుకుతూనే ఉన్నాడు కానీ బ్రతికే లేడు. బజారుకు పంట తీసుకెళ్తే ధరాడిగే హకే లేదతనికి, జేబులో నోట్ల కట్టలు కాదు అప్పుల చీట్లు మాత్రమే. ఇంటికి వచ్చి పిల్లల్ని చూస్తే మాట కూడా రావడం లేదు, నాన్న అని పిలిచే స్వరం గుండెను పగలగొడుతోంది. భార్య కళ్ళలో నమ్మకం మెల్లగా చనిపోతుంటే ఆమెను వదిలి వెళ్ళలేక తననే తాను వదిలేస్తున్నాడు. పంట పండితే వేరే వాళ్ళ పండుగ, పండకపోతే తన ఇంట్లో దండగా. చివరికి మిగిలేది ఒక ఫోటో, రక్కనే కారుతోంది, బాధే మిగులుతోంది. రైతు చిరునవ్వు ఎప్పుడో మరిచిపోయా, ఇప్పుడు అతని కథ వార్తల్లో 2 నిమిషాలు. జీవితాంతం కన్నీలు, రైతు బ్రతుకుతాడు మన కోసం కానీ అతని కోసం ఎవరు బ్రతకరు. చేనులో గాలి వీచింది, పంట